మా దగ్గర చేంజ్ లేవు. హ్యాపీ న్యూ ఇయర్. చేంజ్ ఉన్నాయారా? చూడొచ్చు, ఇదే గోదావరి నది. ఇప్పుడు వాటర్ లేవు అంతా. మనం పెద్దనా హాయ్ చెప్పు అందరికి. సో ఈ 2 బండ్లు ఒక్కొక్కటి 50 తీసుకున్నాడు. ఇప్పుడే రూమ్ కూడా చెక్అవుట్ అవుతున్నాం. దర్శనం చేసుకోనండి, పొద్దున్నే వెళ్ళేసి లేట్ అయింది అనమాట నైట్ వచ్చేసరికి. ఇక్కడ పక్కన ఎస్ఆర్ రెసిడెన్సీ అన్నది ఉంది బస్ స్టాండ్ ఎదురుగానే. సో ఇక్కడికి వచ్చి తీసుకొని వెళ్ళిపోతున్నాం. కీ కూడా ఇచ్చేస్తున్నాం అన్నా, చెక్అవుట్ చేస్తున్నాం 1 or 2. సో ఈ నుంచి పాలవంచి వెళ్ళాలి. ఇప్పుడు చెప్తున్నావు కదా, మా పెద్దనాన్న వాళ్ళు ఉంటారు అక్కడ, తినడానికి పోవాలి, అక్కడికే రమ్మన్నారు. సో ఒక 30 minutes పడుతుంది ఈ నుంచి. ఇదే హోటల్, పర్లే బాగానే ఉంది. 1000 రూపీస్కి ఇచ్చిండు నాన్ ఏసీ. సో స్టార్ట్ అయినాం ఇప్పుడే. ఈ నుంచి 38 minutes చూపిస్తుంది, 29 kilometers. సో నైట్ కోమా మేమైతే అసలు మాకు న్యూ ఇయర్ మొత్తం రోడ్డు మీదే జరుపుకుందాం. కానీ నెక్స్ట్ లెవెల్ చేసినాం. ఎంజాయ్మెంట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండే మాది. ట్రిప్ మాత్రం లాస్ట్ డివోషనల్ ట్రిప్ అయిపోయింది. లాస్ట్ డివోషనల్ ట్రిప్ కంప్లీట్ అయింది ఆల్మోస్ట్. భద్రాచలం టెంపుల్కి వెళ్ళినాము మార్నింగే లేసి. అసలు మేము అదే ఎక్స్పెక్ట్ చేయలేదు, వెళ్తామని కూడా అనుకోలేదు అసలు. నార్మల్గా అయితే నిన్న వీడికి ఒక థాట్ వచ్చిండే, అరే లాస్ట్లో ఒకటి, అన్ని ట్రిప్స్లో ఒక లాస్ట్లో ఒక డివోషనల్ ట్రిప్ ఉంటే, అది డివోషనల్ ఒకటి ఉంటే అది మస్తు ఉంటుందిరా అని అన్నాడు. సరే పోదాం లేరా అన్నాను నేను. మళ్ళీ మధ్యలోకి వచ్చినాక మైండ్ చేంజ్ చేసుకున్నాం. వాడున్న రూమ్స్ ఉన్నాయి కదా అక్కడ, ఒక్కొక్కటి 6000 7000 అంటున్నాడు. అరే అమ్మ ఇదంతా కాదరా పోయి కొట్టేద్దాం పావని అనుకున్నాం. 3 days నుంచి నిద్ర లేదు సార్. ఇక ఏది అని ఆలోచించినాం. మధ్యలో రోడ్డు చూసి మారేడుమిల్లి రోడ్డు అవంతా ఎట్లుండే అంటే వేరే ఉండే, అసలు డేంజరస్ ఉండే. ఇక లారీలు కూడా ఘోరంగా వస్తున్నాయని చెప్పేసి ఎందుకు రిస్క్ తీసుకోవడం అని చెప్పి స్కూటీ అది కాక అని చెప్పేసి మేము స్టార్ట్ అయిపోయినాం. వచ్చేసి ఇక్కడ ఆగినాం భద్రాచలంలో, లేకుంటే పాల్వంచి నాటు వెళ్దాం అనుకున్నాం రిలేటివ్స్ ఇంటికి. బట్ ఇక ఆగిపోయి ప్రశాంతంగా 8 గంటలకు లేచి 10కి రెడీ అయిపోయి టెంపుల్కి వెళ్తే తొందరగా అయిపోయింది. దర్శనం మాత్రం నెక్స్ట్ లెవెల్ అయింది. దర్శనం చేసుకొని ఆ నుంచి ఇప్పుడు లంచ్ చేయడానికి అటు వెళ్తున్నాం పాల్వంచకి. అటు నుంచి ఇంకా డైరెక్ట్ హైదరాబాద్ కొట్టేస్తాం. ఈవినింగ్ కల్లా వెళ్ళిపోతాం మ్యాక్సిమం. అది సో జై శ్రీరామ్. భద్రాచలం తని కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు గోదావరి రివర్ ఈ నుంచి చూపిస్తాను నేను మీకు. బ్రిడ్జ్ ఉంటుంది. ఆ రోజు కూడా వచ్చినా కానీ అంత ఆపలేదు అనుకుంటా నేను. ఇటు నుంచి వెళ్ళిండే పోయేటప్పుడు కూడా లేట్ అవుతుందని చెప్పేసి తొందరగా వెళ్ళిపోయినాం అనమాట అది ఆ రోజు. ఇప్పుడు మాత్రం హాయిగా ఆడుకుంటూ పాడుకుంటూ వెళ్ళిపోవచ్చు. నైట్ అయినా పర్లేదు, ఎట్లయినా కొడతాం అట్లుంది ఇప్పుడు. ఇదే గోదావరి నది. నేను అక్కడ ఆపి చూపిస్తాగండి ఒకసారి మిడిల్లో. చూడొచ్చు, ఇదే గోదావరి నది. ఇప్పుడు వాటర్ లేవు అంతా. మనం టెంపుల్ అక్కడ ఉంది పైన. దర్శనం మంచిగా అయిపోయింది, అన్నీ మంచిగా అయిపోయినాయి. ఇక ఇంటికి వెళ్ళిపోవడమే డైరెక్ట్. అక్కడ లంచ్ చేసేసి వెళ్ళిపోతాం, ఇంకేం లేదు. మధ్యలో ఇంకా ఎక్కడన్నా అక్కడక్కడ బ్రేక్స్ తీసుకొని ఆవుకుంటూ వెళ్ళిపోతాం. బట్ బండి మాత్రం మస్తు కొట్టినాం. బండి మాత్రం వేరే లెవెల్. ఇట్స్ అన్ అడ్వెంచరస్ ట్రిప్ అయిపోయింది మాకు. అనుకోకుండా అనుకునే అన్నీ ఫ్లాప్ అయినాయి, కానీ అనుకోనివన్నీ మస్తు వేరే లెవెల్ అయింది. సో ఇది డే 3. ఆల్మోస్ట్ 12 అవుతుంది. 12 అయిపోయింది ఆల్రెడీ. ఓకే డన్. సీ యూ ఇన్ పాల్వంచ.
ఇది టెంపుల్ అమ్మవారిది. చాలా ఫేమస్ టెంపుల్ ఇక్కడ. మొత్తం అన్నీ నడుస్తాయి ఇక్కడ. ఆటలు కోస్తారు, కోళ్ళని కోస్తారు. చాలా ఈ ఏరియాలో చాలా పెద్ద టెంపుల్ అంటే లైక్ అమ్మవారిది. చాలా పవర్ఫుల్ అమ్మవారి టెంపుల్ ఇక్కడ. పాలవంచ వచ్చేసా, బట్ ఇల్లు లోపలికి వెళ్ళాలి. నాకు ఎప్పుడెప్పుడో చూసినా. ఒకసారి చూద్దాం మళ్ళీ ఒకసారి ఎక్కడుందో. నైస్, ఇక్కడే ఉండాలి. రైట్ సైడే ఎక్కడో ఉంటుంది అది. యా, వెళ్ళొచ్చు ఇది కూడా, ఇట్లా కూడా. ఇదే కాలనీ, జెన్కో కాలనీ ఇదంతా. రూటు ఇదేనా? పోయి చూద్దాం. ఇంతకుముందు వెళ్ళినావా? గుర్తుంటుంది. ఒక్కసారి వస్తే గుర్తు పెట్టుకుంటాను నేను ఎప్పటికైనా. అదొక్కటి మంచిగా ఉంది నా దగ్గర, అంతే. ఇది కాదు, అపార్ట్మెంట్స్కి వెళ్ళాలి. ఇంతకుముందు ఇండిపెండెంట్ హౌస్ ఉండే వాళ్ళది, ఇప్పుడు అపార్ట్మెంట్స్కి వెళ్ళిపోయారు. దే గ్రౌండ్. మొత్తం ఓల్డ్ బిల్డింగ్స్ ఉన్నట్టుంటాయి ఇవన్నీ. అక్కడ సైడ్ నుంచి వెళ్ళాలి. ఎస్, గుర్తుంది. ఇంతకుముందు ఇక్కడే ఉండే ఇల్లు. ఇది థర్మల్ పవర్ ప్లాంట్. ఇది వాళ్ళ కాలనీకి ఇవన్నీ. ఇది గ్రౌండ్, బాస్కెట్బాల్ గ్రౌండ్ ఇదంతా అనుకుంటా. ఇదంతా ఇదే డిఏవి స్కూల్. నా స్కూల్ డిఏవి చెప్పడం మర్చిపోయినా. వీళ్ళంతా ఎప్పుడు వస్తున్నారా బయటికి? ఇక్కడైనా కాలనీ ఇక్కడే ఉంటుంది. ఏంది వీళ్ళంతా ఒకటేసారి వచ్చి లంచ్ టైం అనుకుంటా, అందుకే వచ్చారు బయటకి. వీడి నుంచి లోపల పోవాలి. పెద్దనాన్న కూడా వస్తాడు నాకు తెలిసి ఇప్పుడే. కారు అయినా ఉండాలి. ఇదేనా? ఎస్, ఇదే. వచ్చేసినాం. ఓకే. 2 hours later. సో రిటర్న్ అయితే స్టార్ట్ అయినాము. తినేసినాం ఇప్పుడే. ఓకేనారా? పెద్దమ్మ ఈయన ఉన్నారు. జాగ్రత్త అని చెప్తారు. పెద్దనా హాయ్ చెప్పు అందరికి. మా పెద్దమ్మ. హ్యాపీ జర్నీ. సరే పెద్దమ్మ, పోయిస్తా. బాయ్. సరే చేస్తా. బాయ్. అయిపోయింది మొత్తానికి. ఇంక ఇక్కడ నుంచి మాకు 290 పడుతుంది కిలోమీటర్స్. సో ఇప్పుడైతే వెళ్ళిపోతాం ఇంకా డైరెక్ట్. వాళ్ళు షాక్ అయ్యారు, అరే స్కూటీ మీద ఇంత దూరం ఎట్లా పోయినవరా నువ్వు అని. అలా తెలిసి బండి బాగా నడుపుతాను. అది కథ. మొత్తానికి పాల్వంచ కూడా అయిపోయింది. డైరెక్ట్ వెళ్ళిపోవడం ఇప్పుడు. ఇది బయటికి వెళ్ళడానికి ఇంకో రూట్. అది ఈ నుంచి లెఫ్ట్ ఫ్రమ్ హియర్. వెళ్ళిపోదాం. ఇట్లా పోవచ్చు ఇట్లనే. అన్నా తోడా సైడ్ దిద్దానా. హారన్ కొట్టి ఆగం చేసుడు కంటే కొద్దిసేపు ఆగి పోవడమే బెటరు. పాపం వాళ్ళు ఆగమైపోతారు. ఏయ్ తమ్ముడు వేరే నడుపుతుండు. అప్పట్లో మనం కూడా అట్లా ఉంటుండే, కానీ అప్పట్లో బుట్టు, ఇప్పుడు ముషరఫ్.
మా డాడీకి ఫోన్ చేసి చెప్తాడేమో మా పెద్దనాడని భయం అవుతుంది. మా డాడీ తెలియదు నేను వచ్చినా అని చెప్పి, ఓన్లీ మమ్మీకే తెలుసు. అండ్ ఇంత దూరం అని కూడా తెలియదు వాళ్ళకి. సో ఏమన్నాలే అట్లా. చిన్నప్పటి నుంచి అంటే జర భయం ఉంటుండే మాకు, అందుకే ఇంత పద్ధతిగా ఉన్నాం. ఈ నుంచి చలో హైదరాబాద్. ఒక సైడ్కి ఆపుకొని మ్యాప్స్ పెట్టుకుందాం. ఫస్ట్ మ్యాప్స్ అవసరం లేదు కానీ మధ్యలో ఏదైనా పెట్టుకుందాం. ఇంకా గ్లౌజెస్ కూడా పెట్టుకుంటే ఒక పని అయిపోతుంది. బాగా తిన్నాం. మా వాడికి నిద్ర వస్తుందంట ఆల్రెడీ. సో కొంచెం ఈ సిటీ దాడదాం. ఇటు దాటేసి చిన్న వాళ్ళు చూసుకుంటా ఎవరెవరు ఎట్లా వస్తారో తెలియదు ఈరోజు. మేము హైదరాబాద్ పోయేసరికి 6-7 అవుతుంది పక్కా అది. సో నిదానంగానే పోతాం అనుకుంటున్నాము మేమైతే. అంత హరీ అవసరం లేదు. ఇప్పుడే ఒకటి చూసాను నేను, మీకు ఒకటి చూపిస్తాగండి. వెనకాల వస్తుంది కాక, ఒక సైడ్కి ఆగి చూపిస్తా. ఫోన్ ముందర తీసేసిండో తెలియదు ఇంకా. ఆయన కోసం ఆగిన మళ్ళీ నేను చూపిస్తావా, చేతిలో పట్టుకుని. కాకపోతే ఏంటనే కాక అమ్మ వేరే సిగరెట్ నోట్ ఇట్లా పెట్టుకొని మారిలాగా ఇట్లా పోతుండు ఒక్కడే. నోట్లోకి వెళ్ళి చేయి కూడా తీసలేదు. ఇట్లా నోట్ ఇట్లా పెట్టాడు, ఇంకా అయిపోయి బండి నడుపుతుండు. అమ్మ వేరే ఉండు కాక. ఆయన కోసం ఆగి చూపించాల్సి వస్తుంది. ఇలాంటివి సడన్గా అవుతుంటాయి అప్పుడప్పుడు. వేరే కాక మా దగ్గర చేంజ్ లేవు. హ్యాపీ న్యూ ఇయర్. చేంజ్ ఉన్నాయారా? చేంజ్ ఇద్దామా? స్కానరా? హ్యాపీ న్యూ ఇయర్. అప్పుడప్పుడు వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి పాపం. ఒక సమాజమే వాళ్ళని వద్దనుకున్నా కానీ వాళ్ళు ధైర్యంగా ఉంటారు చూడు. వీ నీడ్ టు రెస్పెక్ట్ దెమ్ అని నేను అనుకుంటా. మేబీ కొంతమంది ఎలా అంటే బిజినెస్గా చేస్తున్నారేమో కానీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి ఎవరు సరే పన్నులు ఇయ్యరు, ఏమి ఇయ్యరు. వాళ్ళు ఇంకా గవర్నమెంట్ వాళ్ళ ఇనిషియేట్ తీసుకొని వాళ్ళకి చాలా ఫెసిలిటీస్ లైక్ జాబ్ ఆపర్చునిటీస్ అట్లాంటివి ఇస్తున్నారు. సో వీ నీడ్ టు సపోర్ట్ దెమ్. మంచి వాళ్ళు ఉంటారు, చాలా మంచి వాళ్ళు ఉన్నారు. చాలామంది ఉన్నారు, నేను చూసిన చాలామందిని రోడ్ల మీద అక్కడ చాలా మంది ఇట్లా వెళ్తున్నప్పుడు కనిపిస్తారు కదా, మంచిగా మాట్లాడతారు. కొంతమంది ఉంటారు కానీ వాళ్ళు నిజమైన వాళ్ళు కూడా తెలియదు. కానీ దే డిమాండ్ మోర్ మనీ, లైక్ ఇస్తేనే పోతా లేదంటే అది ఇది అంటారు చూడు. వాళ్ళు నాకు తెలియదు వాళ్ళ గురించి, బట్ ఐ డోంట్ ఫీల్ దే ఆర్ జెన్యూన్ అనుకుంటా నేను. సో అస్సలు జెన్యూన్ వాళ్ళు ఎప్పుడు నీకు అంత కావాలి ఇంత కావాలని ఏ రోజు అడగరు. ఇస్తే తీసుకుంటారు, లేదంటే సరే నాన్న అని చెప్పి వదిలేస్తారు. అట్లాంటి వాళ్ళు చాలా మంచి వాళ్ళు, చాలా రెస్పెక్ట్ చేస్తాను నేను వాళ్ళని. సిగ్నల్ పడ్డది ఇక్కడ.
మనం అటు పోవాలి. సిగ్నల్ పడ్డది. పోలీసులు చెకింగ్ చేస్తున్నట్టు ఏందో. హాయ్ చెప్తుండు బ్రో. 3:46 అవుతుంది. 44 seconds వెయిట్ చేయాలా ఇంకా? ఓకే, వెయిట్ చేద్దాం. మొత్తానికైతే వచ్చేసినాం. ఇక్కడ పిస్ హౌస్ దగ్గర ఆగినాం నేను మార్గడు. ఇంకా ఒక 10 minutes వెళ్ళిపోతాం. ఎల్బినారే కాబట్టి. సో ఇంకా మధ్యలో ఏం షూట్ చేయలేదు, మొత్తం హైవేనే కాబట్టి చీకటి ఉండే. సో ఇది మన వంజంగి ట్రిప్ వ్లాగ్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అందరు సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి అండ్ డూ కమెంట్. ఏమైనా ఉంటే దాంట్లో కమెంట్లో మాట్లాడుకుందాం. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టాటా, బాయ్ బాయ్. చికెన్ టోస్ట్. దాన్ని ఏమంటారు? బన్మస్కనేనా? అన్న మలాయి బన్ ఉందా? ఇచ్చేసే. 2 అంతే 2 లేదు తినడానికి 100 రూపీస్. మస్తు ఉంటుంది బన్ ఇది. ఇప్పుడు వచ్చిన పిస్ హౌస్లో ట్రై చేయండి. ఇది ఇంతసేపు ఇస్తారా బాబు? సో ఈ 2 బన్నులు ఒక్కొక్కటి 50 తీసుకున్నాడు. సో మేమైతే మార్గం నేను అడవి తిందామా అనుకుంటున్నాం. బ్యాగ్ లోడ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడే తినేస్తాం. అరే పట్రా, ఆడ తిందామా? సరేరా మార్కు, మొత్తానికి ఒక మంచి ట్రిప్, మంచి అడ్వెంచర్స్ అన్నీ మంచిగా అయిపోయింది. బండి చూడు ఎట్లయిందో, మొత్తం ఘోరంగా అయిపోయింది. కడిగి అంటే నెక్స్ట్ టైం బ్రో కలుద్దాం, సరేనా? బాయ్. అబ్బా, నువ్వు గ్లౌజ్ వేసుకున్నారా? నేను వేసుకోలేదు. అమ్మ వద్దురా రే. సరేరా, బాయ్. సీ యూ ఇన్ ద బాయ్.